హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఉసిరికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి అయినా, డయాబెటీస్కి, కాన్స్టిపేషన్కి, హెయిర్కి, స్కిన్కి, డైజెషన్కి చాలా వాటికి యూజ్ అవుతుంది. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే పప్పుచారు, ఉలవచారు ఎలా ఉంటుందో ఆ టేస్ట్లా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 5 ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. 5 ఉసిరికాయలకి నేను 1 కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. దీన్ని కూడా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలు మనకి తొందరగానే ఉడికిపోతాయి. అవి ఉడికాయా లేదో తెలియాలంటే ఒక నైఫ్ గుచ్చి చూడండి. అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతే ఉడికిపోయినట్టే. ఇంకో విషయం ఏంటంటే ఉసిరికాయ ఉడికితే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి. అలా అయినా ఉడికిపోయినట్టే. ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చల్లగా అయినంత వరకు. నేను ఇక్కడ 5 ఉసిరికాయలను తీసుకుంటున్నాను. నార్మల్ పులుపు తిన్న వాళ్ళకైతే 5 కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పుల్లగా తిన్న వాళ్ళకైతే 6 నుంచి 7 వరకు యాడ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకోండి. మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. కొంచెం పెద్ద ముక్కల్నే కట్ చేసి పెట్టుకోండి. చిన్నగా యాడ్ చేస్తే అవి పప్పులో వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ఉడికిపోయి ముద్దగా అయిపోతాయి. కొంచెం పెద్దవైతే అలానే ఉంటాయి మనకి పప్పులో వేసుకున్న తర్వాత కూడా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో ఫ్రై చేసి వేసుకుంటాను. మీకు నచ్చితే ముందే వేసేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ ఉడికిపోయింది. మనకి ఉసిరికాయ ముక్కలు కూడా మెత్తగా అవ్వలేదు. 2 నుంచి 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 విజిల్స్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి కందిపప్పుని తొందరగానే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో చింతపండు కానీ టమాటీ కానీ మనం వేయట్లేదు. ఉసిరికాయలతోనే పులుపు అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా అంతా ఒకసారి వేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు ఇంకొంచెం పల్చగా కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను వాటర్. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ఉప్పు కారం వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపులో ఏమేమి వేసుకుంటామో అన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకుంటున్నాను నేను, ఎండుమిరపకాయలు. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు ముందుగానే యాడ్ చేసుకోవాలి. పప్పులో వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా పప్పులో వేసేసి కలిపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పప్పుచారు, ఉలవచారు టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.